అందరికీ నమస్కారము. ఈరోజు మన బండి గురించి పార్ట్ 2 వీడియో అనేది తీయబోతున్నాను. అంటే మన బండి ధర ఎంత పడ్డది, అదేవిధంగా ఈఎంఐ ఎంత కట్టాము, మనకి 6 నెలలకు వచ్చేసి ఈఎంఐ ఎంత పడుతుంది, అదేవిధంగా డ్రైవర్ల శాలరీ ఎంత, మనం ఇప్పటి వరకు అంటే ఈ సీజన్ వరకు ఎన్ని గంటలు బండి నడిపామనేది ఈ ఫుల్ వీడియోలో అనేది చెప్తాను. అదేవిధంగా ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు ఏరియాని బట్టి రేట్ అనేది ఉంటుంది కదా, మనం నడిపిన ఏరియాలలో ఒక్కొక్క రేట్ ఎంత ఉందనేది కూడా నేను ఈ ఫుల్ వీడియోలో అనేది చెప్పబోతున్నాను. అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి. మనకి మిషన్ ధర వచ్చేసి దాదాపుగా 32 లక్షలు అనేది పడ్డది. అయితే ఇందులో మనం ఈఎంఐ అనేది కూడా పెట్టాము. అయితే మనం తీసుకున్న ఫైనాన్స్ వచ్చేసి జాండీర్ కంపెనీ వాళ్ళదే. అయితే మనకి బార్గెనింగ్ చేస్తే అందులో ఒక 50,000 అనేది తగ్గించారు. అంటే మనకి మిషన్ కాస్ట్ వచ్చేసి 31,50 అనేది పడ్డది. అయితే మనం దీంట్లో ఏం చేసామంటే మనము 23 లక్షలన్నర అనేది ఫైనల్స్ అనేది పెట్టాము. 8.5 అనేది మనము బండికి కట్టడం అనేది జరిగింది. అంటే మనకి 8:30 వరకు మేము డౌన్ పేమెంట్ కట్టాము. ఒక 20,000 ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి ఇవి అన్నీ కూడా మొత్తం కూడా మనకి 8.5 అనేది బండికి అనేది పడ్డది. అయితే మనకి దాదాపుగా ఈఎంఐ ధర వచ్చేసి 3,22,100 రూపాయలు అనేది పడుతుంది. ఇలా మనము 5 ఈఎంఐలు అంటే 10 ఈఎంఐలు కట్టాలి 5 సంవత్సరాలకి. అంటే 6 నెలలకు ఒకటి. మనకు ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి దాదాపుగా మనకి 31 అంటే 3 నెలలకు అనేది పడుతుంది. ఎవ్రీ మంత్ వచ్చేసి మనకి జనవరిలో అనేది కట్టాలి. సెకండ్ మంత్ వచ్చేసి మనకి జూన్లో అనేది ఉంటుంది. రెండు కూడా సీజన్కి ముందే అనేది అంటే సీజన్ అయిపోయిన తర్వాత అనేది పెట్టాము. ఎందుకంటే మనం సీజన్లో మనం వర్క్ చేసిన తర్వాత మనం ఈఎంఐ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని మనం ఇలా చేయడం అనేది జరిగింది. రెండవదిగా వచ్చేసి డ్రైవర్లకి శాలరీలు అనేది ఒక్కొక్కరికి వచ్చేసి 50,000 రూపాయలు అనేది మనం ఇవ్వడం జరిగింది. అలా ఇద్దరు డ్రైవర్లు నెలకు వచ్చేసి వాళ్ళకి దాదాపుగా ఇద్దరు డ్రైవర్లు కలిపి 1 lakh అనేది అవుతుంది. అలా మనం 2 months అనేది కోసాము. అంటే డ్రైవర్లకి దాదాపుగా 2 లక్షలు అనేది పోయినాయి. తర్వాత పైన బేటాలు అనేది కూడా అవి వేరే పర్సన్ కింద మనం బేటాలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఒక్కొక్కరికి వచ్చేసి దాదాపుగా ఒక 200 రూపాయల చొప్పున మనం బేటాలు అనేది రోజుకు అనేది ఇచ్చాము. అంటే ఈ శాలరీ కాకుండా ఇట్లా 2 నెలలు అనేది మనం కంటిన్యూషన్గా బండి నడిచింది కాబట్టి కంటిన్యూషన్గా వాళ్ళకి 2 నెలల శాలరీలు అనేది కూడా ఇవ్వడం జరిగింది. మన బండి వచ్చేసి దాదాపుగా 4 చోట్ల అనేది నడిచింది. ఫస్ట్ వచ్చేసి కొండపల్లిలో నడిచింది, సెకండ్ వచ్చేసి మా గ్రామంలో నడిచింది, థర్డ్ వచ్చేసి సంకీస్లో నడిచింది, ఫోర్త్ వచ్చేసి గార్లలో అనేది నడిచింది. ఈ ఏరియాలో మొత్తం కలిపి అన్ని చోట్ల కలిపి దాదాపుగా 500 గంటలు అనేది మన బండి నడవడం అనేది జరిగింది. మేము అనుకున్న టార్గెట్ కూడా 5 గంటలు అనేది కూడా బండిని నడిపించి ఆఫ్ చేసేసినాము. అంటే ఇక ఫీల్డ్ అనేది కంప్లీట్ అయింది లేదు. అయితే మనకి ఫస్ట్ వెళ్ళిన కొండపల్లిలో వచ్చేసి దాదాపుగా 209 గంటలు అనేది కోసాము. అదేవిధంగా సెకండ్ వచ్చిన మా గ్రామంలో వచ్చేసి మేము 85 గంటల చిల్లర అనేది కోసాము. నెక్స్ట్ మేము సంకీస్ వెళ్ళాము కదా, అక్కడ కూడా 85 గంటలు అనేది కోసాము. గాలలో వచ్చేసి 126 గంటలు అనేది కోయడం జరిగింది. దాదాపుగా మేము అనుకున్న టార్గెట్ అనేది రీచ్ అయ్యాము. కానీ ఈ 4 చోట్ల ఏంటంటే రేట్ కొంచెం వేరియేషన్ అనేది ఉన్నది. అంటే మా దగ్గర వచ్చేసి కొంచెం రేట్ అనేది ఎక్కువ. 2200 2 wheel ఉంది, ఈ 3,000 వచ్చేసి 4 wheel ఉంది. మేము వెళ్ళాం కదా మన సంకీస్లో కూడా సేమ్ రేట్ అనేది ఉంది. గార్లలో కూడా మేము అనుకున్న రేటే సేమ్ రేట్ అనేది ఉంది. కొండపల్లిలో మాత్రం కొంచెం రేట్ అనేది డౌన్ ఉంది. అక్కడ మనకి 2 wheel వచ్చేసి 1800, 4 wheel వచ్చేసి 2800, 2600 అట్లా ఏరియాని బట్టి రేట్ డిఫరెన్స్ అనేది ఉండడం జరిగింది. మనం ఏజెంట్ల కింద పెట్టాము కాబట్టి వాళ్ళ కమిషన్ అన్ని బోను కూడా మనము మార్జిన్ ఏంటంటే గంటకి ఒక 200 చొప్పున మార్జిన్ అనేది ఉంటుంది. అట్లా మనం మాట్లాడుకొని వెళ్ళడం అనేది జరిగింది. మేము అనుకున్న టార్గెట్ 500 గంటలు కాబట్టి 500 గంటలు అనేది కూడా కంప్లీట్ అనేది చేసేసినాం. మన బండి వచ్చేసి దాదాపుగా ఒక 15-20 డేస్ అనేది అవుతుంది. మొత్తం కూడా ఎక్కడికి ఇంకా క్లీన్ అనేది చేయలేదు. ఇంకా చిన్న వర్క్స్ అనేది ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ అనేది చేసిన తర్వాత బండి మనం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే సెకండ్ సర్వీస్ కూడా వచ్చేసింది, కానీ ఇంకా దాన్ని అనేది చేయలేదు. ఇక సీజన్ స్టార్ట్ అయ్యాక చేద్దాం అన్నట్లుగా ఆగినాము. మొన్న రీసెంట్గా ఒక 3-4 డేస్ క్రితం మా ఊరు పక్క గ్రామంలో దాదాపుగా ఒక 4 ఎకరాలు ఉంటే ఒక 5 గంటలు అనేది వచ్చేసింది. అట్లా చిన్న కిరాయిలు తగులుతాయి అన్నట్లుగా బండిని అనేది కడగకుండా ఆఫ్ చేసేసినాము. ఇంకా ఈ 2-3 రోజులు కూడా కొంచెం పెసర అనేది కోసేది ఉంది. అందువల్లనే మనము బండిని అనేది ఇప్పటివరకు అనేది క్లీన్ అనేది చేయలేదు. బండి తీసుకురావడము ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. చూడండి మొత్తం కూడా డస్ట్ అనేది ఉంది. దాదాపుగా దీనికి ఒక రోజు అనేది పడుతుంది. ఎందుకంటే మొత్తం కూడా క్లీన్ చేయించి కడిగిచ్చిన తర్వాత మళ్ళీ ఎయిర్ కొట్టేయాలి. మొత్తం కూడా పెద్ద ప్రాసెస్ అనేది ఉంది. ఇది మొత్తం కూడా క్లీన్ చేసుకొని మనం సీజన్ కల్లా మళ్ళీ రెడీ అనేది చేసుకోవాలి. మనకి దాదాపుగా ఇప్పుడు మనం 500 గంటలు అనేది కోసినాము.
దాదాపుగా మనకి రీడింగ్ వచ్చేసి 630 గంటలు అనేది మనకి చూపిస్తుంది. అంటే 130 గంటలు అనేది మనం ఎగస్ట్రా అంటే జర్నీలో అటు నుంచి ఇటు తిరగడం, ఇటు నుంచి అటు తిరగడము, చైన్లలో నుంచి ఆ చైన్ నుంచి ఈ చైన్కి వెళ్ళడం, ఇట్లా తిరగడం వల్ల ఏంటంటే దాదాపుగా మనం ఒక 130 కిలోమీటర్ అంటే 130 గంటలు ఎగస్ట్రా అనేది కూడా చూపిస్తుంది. అంటే మన బండి రీడింగ్ వచ్చేసి 630 గంటలు. అంటే మన సెకండ్ సర్వీసింగ్ వచ్చేసి కూడా 600 గంటలు. కానీ ఒక 30 గంటలు తిరిగినా కూడా మన బండిని అనేది ఇక సర్వీస్ అనేది చేపియలేదు. నెక్స్ట్ టైము మనము సీజన్ స్టార్ట్ అయ్యే ముందు సర్వీస్ అనేది చేపిస్తాము. మిషన్ కొనడం ఎంత ముఖ్యమో మిషన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. మిషన్ తీసుకోగానే సరిపోదు, దాన్ని మెయింటైన్ చేసే విధానం అనేది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే మనం దాని మీద ₹1 సంపాదిస్తున్నామంటే అది మంచిగా వర్క్ చేస్తేనే మనకు ఒక దాని మీద ₹1 అనేది వస్తుంది. మనం వర్కే అని వర్క్ చూసుకుంటే మాత్రం ప్రాబ్లం అనేది అవుతుంది. మిషన్ నడిచేటప్పుడు మెయిన్గా చూస్తే వీటికి గ్రీజ్ అనేది కంపల్సరీ, మన ఆయిల్ అనేది చైన్లకి కంపల్సరీగా అప్లై అనేది చేసుకోవాలి. అదేవిధంగా గ్రీజ్ పిన్నులు అనేది ఉంటాయి. ఈ గ్రీజ్ పిన్నులకి మనం దాదాపుగా 4 నుంచి 5 రోజులకు ఒకసారి కంపల్సరీగా మనకి గ్రీజ్ అనేది కొట్టుకోవాలి. అదేవిధంగా ఈ బెల్ట్లు ఉన్నాయి తెలుసా, ఈ బెల్ట్ మొత్తం కూడా ఎక్స్ట్రా స్పేర్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే బండి నడిచేటప్పుడు మనకి సీజన్లో ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా కంపల్సరీగా బండి ఆపి వర్క్ అనేది చేసుకోవచ్చు. కానీ గంటలు అనేది మనం వర్క్ అనేది ఆఫ్ చేసేసి అనేది చేసుకోలేము. ఎప్పుడైనా ఇవనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మాత్రం బండి మాత్రం మంచిగా అనేది నడుస్తుంది. వేలకు వేలు పెట్టి మనము బేరింగులు కొనే బదులు ముందు నుంచే దీన్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనకి ఏ ఇబ్బంది అనేది ఉండదు. లైఫ్ టైం అనేది కూడా ఎక్కువ వస్తుంది. ఎక్కువగా వాడిన గ్రీజ్ ఏంటంటే మొత్తం కూడా రెడ్ గ్రీజ్ అనేది వాడాము బండికి మొత్తం కూడా. అందువల్లనే మనకి ఇంతవరకు అయితే బేరింగులు ప్రాబ్లం అయితే పెట్టలేదు. కొన్ని బండ్లకి ఏంటంటే తెచ్చిన 1 వీక్లో లేదా 1 మంత్లోనే బేరింగులు పోవడం అనేది కూడా జరిగినాయి. ఎందుకంటే మనతో పాటు తీసుకున్న అన్న వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే ఏంటంటే మెయిన్ గ్రీజ్ అనేది మంచిగా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఆయిల్ అనేది కూడా మంచిగా చూడండి మన దానికి ఎట్లా ఉందో. కంపల్సరీగా బండి స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇవనేది మెయింటైన్ చేసుకొని మనము వర్క్ అనేది వెళ్తే దీనికి లైఫ్ టైం అనేది చాలా అంటే చాలా. వీడియోస్ కింద ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ఏంటంటే మనం బండికి కట్టించాము కదా స్టాండ్, దాని గురించి చాలామంది కూడా అడగడం అనేది జరిగింది. అది ఎంత కాస్ట్ పడ్డది, అదేవిధంగా ఎక్కడ చేపించారు అని కూడా చాలామంది మన అడగడం అనేది జరిగింది. అదేంటంటే మనూరు పక్కన ములకలపల్లి గ్రామం అనేది ఉంది, అక్కడ అనేది కట్టించాము. దానికి ఖర్చు వచ్చేసి దాదాపుగా 7 నుంచి 8 వేలు అనేది అయినాయి. అంటే మొత్తం కూడా హెవీ ఛానల్ పెట్టించాము. అదేవిధంగా మాకు నచ్చినట్లుగా దీన్ని చేయడం అనేది జరిగింది. అది ఏ విధంగా ఉందో ఇప్పుడు మీకు నేను చూపిస్తా చూడండి. ఈ విధంగా అనేది ఉంటుంది. ఇది మొత్తం కూడా ముందు కత్తులు అనేది చేపించినాం. ఎందుకంటే ఒకవేళ హైట్ దుగము ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ఈ కత్తులు అనేది మొత్తం కూడా చీల్చుకుంటా దుగాన్ని అనేది చెలుపుకుంటా పోతుంది. అప్పుడు ఏంటంటే మనకి ఈ ఫ్యాన్కి అనేది ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈ ఫ్యాన్ కనుక ఒకవేళ దుగానికి తగిలితే మాత్రం బండి మొత్తం కూడా పూర్తిగా ఆ రోజు మొత్తం కూడా ఆగిపోవాల్సిందే. అంటే దాని గురించి మనకు అంత లేదు, కానీ దాని సేఫ్టీ కోసం అనేది మనము ఈ స్టాండ్ అనేది కట్టించాము. చాలా హెవీగా మనము ఇవి వేపించి దీన్ని కట్టడం అనేది జరిగింది. ఇదే దాదాపుగా మనకి ఒక రోజు మొత్తం కూడా పట్టింది. ఫైనల్గా వచ్చేసి ఈ వీడియోలో అందరి డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. అంటే ఈ బండి కాస్ట్ అయిందంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది. అదేవిధంగా డస్మిస్ అయినా స్టాండర్డ్ అయినా ఖమ్మంలో ఒకటే రేట్కి అనేది ఇచ్చారు. గ్రీన్ గోల్డ్ అనేది ఖమ్మంలో అనేది అవైలబుల్ లేదు మేము తీసుకున్నప్పుడు. కానీ అప్పుడు డస్మిస్ అదేవిధంగా స్టాండర్డ్ అనేది అవైలబుల్ ఉంటే కొంచెం మన ఏరియాలో ఎక్కువ ఏంటంటే స్టాండర్డ్ నడుస్తుంది, డస్మిస్ నడుస్తుంది కాబట్టి డస్మిస్ అనేది తీసుకున్నాము. ఇప్పటివరకైతే మాకు వాడినాం కాబట్టి నేను చెప్తున్నాను సీజన్ ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇప్పటివరకైతే ఒడ్లు అయితే నీట్గానే వచ్చినాయి, బండి కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. మనకి మెయిన్ ఏంటంటే కొంచెం బెల్ట్ ప్రాబ్లం ఒకటే ఉంటుంది. మనకి అటు సైడ్ రైట్ సైడ్ బెల్ట్ ఉంటుంది కదా, ఫ్యాన్ బెల్ట్, అదొకటే కొంచెం మట్టి అనేది బాగా పట్టి బాగా తెగడం అనేది జరుగుతుంది. మన బండి వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా ఒక 4 నుంచి 5 బెల్ట్లు అనేది మనం వాడాము. అది వచ్చేసి మనకు బెల్ట్ కాస్ట్ వచ్చేసి దాదాపుగా మనకి 1250 రూపాయలు అనేది పడుతుంది. ఆ బెల్ట్ కొంచెం ఇబ్బంది తప్ప మనకి ఏ ఇబ్బంది అనేది ఉండదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.